బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వస్తుంది, దాంట్లో చాలామంది భూములు కోల్పోతున్నారు. 650 ఎకరాల భూములు కోల్పోతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బాధితులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా వినోద్ 2 ఎకరాలు కోల్పోతున్నాడు. తర్వాత నరసింహ దాదాపుగా 2 ఎకరాలు కోల్పోతున్నారు. కుమార్ 2.5 ఎకరాలు తను ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వల్ల కోల్పోతున్నారు. సార్, అసలు ముందుగా వినోద్ చెప్పండి, అసలు ఏంటి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రభుత్వాలు ముందుగా అనుమతి ఇచ్చాయా, అనుమతి ఇవ్వలేదా? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుంది మీకు? మీరేం అసలు డిమాండ్ చేస్తున్నారు? మాకు ఒక ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నోటీసులు ఇవ్వడానికి ఏమి ఇవ్వలేదు సార్. మా దగ్గర వచ్చేసి నైట్ సాటర్డే నైట్ నుంచి స్టార్ట్ అయింది సార్. 12 o'clock నుంచి స్టార్ట్ అయిపోయి మేము సామరస్యంగా ధర్నా చేసుకుంటున్నాం. మాకు పట్టా ఇష్యూ తాత ముత్తాతల నుంచి ఇష్యూ ఉంది. మాకు ఏ ప్రభుత్వం గిట్టంగా మాకు క్లియరెన్స్ ఇవ్వలేదు మాకు. అయితే మేమేం చేసినాం, సామరస్యంగా మా పొలంలోనే ఒక రౌండ్ టెంట్ వేసుకొని మేము సామరస్యంగా దీక్ష చేస్తున్నాం. 10 రోజులైంది. 10 రోజుల వరకు మా దగ్గర నాయకులు ఎవరు రాలేరు, ఏం చేయలేరు సార్. చేసిన తర్వాత ఈ మొన్న 8 తారీఖు రోజు హైదరాబాద్ ఇంకా సాటర్డే నైట్ స్టార్ట్ చేసేసి సార్. ఇక నైట్ స్టార్ట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ వరకు గిటంగా సండే రోజు గిటంగా మొత్తం రౌండ్ ఫెన్సింగ్ చేసినారు. మాకు ఎట్లాంటి నోటీస్ లేదు, కరెంటు బంద్ చేసినారు. ఊర్లకి రావడానికి ఒక్క ఇంటి దగ్గర వచ్చేసి ఒక 20 మందిని పోలీసులు పెట్టినారు. మొత్తం కలిసి 4,000 మంది పోలీసులు బందోబస్తులతో వచ్చి మా మొత్తం రౌండ్ ఫెన్సింగ్ వేసినారు సార్. మాకు నోటీసులు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు సార్. కరెంటు బంద్ చేసినారు. మేము అప్పుడు ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి, ఏ నాయకులను అడగాలి? ఇంకోటి సార్, ఇప్పుడు మా దగ్గర మేము తాత ముత్తాతల నుంచి పట్టా ఇస్తుంది సార్. మా దగ్గర ఉన్నప్పుడు అది క్లియరెన్స్ చేయమంట అని చెప్పి ఎన్నోసార్లు మేము తిరిగాను, ఆఫీస్ లేదు సార్, తిరిగినాము సార్. ఇప్పుడు వాళ్ళకి బుల్లెట్ ట్రైన్ అంటేనేమో బాధ కూడా గుర్తుకొస్తుంది. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయింది సార్? మేము పట్టా ఇష్యూ కోసం అన్నాము. కనీసం ప్రభుత్వం నుంచి వచ్చేది రైతు బంధు, రైతు బీమా, ఎట్లాంటి పథకాలకు కూడా మేము అర్హులం లేము. అప్పుడు గుర్తుకు రాని బాధలు కూడా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తే ఎందుకు గుర్తుకొచ్చింది సార్? ఇంకో విషయం సార్, చిన్నది, 650 ఎకరాలు మా దగ్గర తీసుకుంటున్నారు సార్. గతంలో పక్కనే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,500 ఎకరాలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ ఎంత ఉంది సార్? ఇప్పుడు ఎంత రన్ అవుతుంది? ఇంకా ఎంత ల్యాండ్ మిగిలింది? అసలు బుల్లెట్ ట్రైన్కి అంత ల్యాండ్ ఏం అవసరం ఉన్నది సార్? ఎప్పుడు శంషాబాద్ మండలే ఉంటుందా సార్? మా పక్కనే ఉంటుంది డెవలపింగ్ కానీ అయితే ఎంతో ఉన్నది కదా సార్ ల్యాండ్. అక్కడ వేసుకోండి. మేము అక్కడ చిన్నకారు రైతులం సార్. అక్కడ మేము వ్యవసాయం చేసుకొని బతాం. ఇప్పుడు నేను సార్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాను. నాకు జాబ్ రాక లేకుంటే అడొక ఎకరా పొలంలో నేను గులాబ్ పెట్టుకొని రోజు జీవనాధారం సాగిస్తున్నాను సార్. నేను ఇప్పుడు అవే కోల్పోతే మేము ఎక్కడ బతకాలి సార్? అట్లా నాలాంటి వాళ్ళు బాదరగూడలో 500-600 మంది ఉన్నాం. మరి మా జీవనాధారం ఏంది సార్? సడన్గా వచ్చేసి మీరు లేవండి అయిపోయిందంటే మేము ఎక్కడ వెళ్ళాలి? ఏ ప్రభుత్వానికి చెప్పుకోవాలి సార్? ఇప్పుడు హైదరాబాద్ గిటంగా మరీ అంత గిటంగా కఠినంగా చేయొద్దు కదా సార్. మీరు ప్రభుత్వానికి మీకు అవసరం ఉంది, ప్రాజెక్ట్కి అవసరం ఉంది, ఒక గ్రామసభ పెట్టండి. ఒక గ్రామసభ పెట్టి మీరు దాని చర్చలు జరపండి. మా నుంచి ఏ స్పందన వస్తుందో మీకు గవర్నమెంట్కి అర్థమవుతుంది కదా సార్. మీరు ఏం చర్చలు జరపకుండానే డైరెక్ట్ వచ్చి మీరు హైడ్రా అని చెప్పి ఫ్రెంచింగ్ చేయడం